అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో బదిలీలు చేసిన సర్వేయర్లు బదిలీలను రద్దు చేయాలని జిల్లా గ్రామ సర్వేయర్లు సంఘం జిల్లా కార్యదర్శి వి సురేష్ డిమాండ్ చేశారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ నాయకులు ఎంపీ ఉదయ శ్రీనివాస్ కు ప్రభుత్వం బదిలీ చేసిన సర్వేయర్లను తిరిగి వారి పూర్వస్థానాల్లో పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామ సర్వేయర్ల సంఘం కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో చేసిన బదిలీల ఉత్తర్వులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని అనుసంధానంగా ఆన్లైన్లో అప్లై చేసుకున్న ప్రతి బదిలీని కూడా పరిశీలించి ఈ బదిలీ ప్రక్రియ అనేది మొన్న 22వ తారీఖు లాస్ట్ రోజు కాబట్టి ఆ రోజు బదిలీ ప్రక్రియ పూర్తి చేశారు. కానీ మా గ్రామ సర్వేలు వచ్చేసరికి గ్రామ సర్వేలకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మండలం నుంచి ఒకరు కానీ ఇద్దరు కానీ పేర్లు దాదాపుగా కాకినాడ జిల్లా నుంచి 30 మంది, అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి 10 మంది, 40 మందిని కలిపి కోనసీమ జిల్లాలోని అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీ చేశారు. మాకు ఎటువంటి ముందంతో సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి మా యొక్క వినతి పత్రం అందించుకున్నాము. ఇక్కడ గ్రామ సర్వేలందరూ కూడా మేమంతా కూడా ఎంతో ఆందోళన చెందుతున్నాము. కావున ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు అందరికీ సమన్యాసం చేయాలని కోరుతున్నాము.